మరోసారి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ముంబై నటి జత్వాని వెళ్లారు. నిన్న రాత్రి న్యాయవాదులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన జత్వాని గత ప్రభుత్వ హయాంలో తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. జత్వాని ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో తనపై తప్పుడు ఫిర్యాదు చేసిన కుక్కల విద్యాసాగర్, ముగ్గురు ఐపీఎస్ అధికారులు మరికొంతమందిపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు తల్లిదండ్రులతో కలిసి మరోసారి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు జత్వాని వెళ్లారు. ఇప్పటికే జత్వాని కేసులో అప్పటి ఏసీపీ సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గన్నీపై కూడా వేటు పడే అవకాశం ఉంది. మరోసారి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ముంబై నటి జత్వాని వెళ్లారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ముంబై నటి జత్వాని కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిన్న ఆమె ఫిర్యాదు ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు కావడం, ఆ రోజు ఎవరైతే సాక్ష్యాలు లేకుండా కేసు నమోదు చేయడంతో పాటు అర్జెంట్ ఆ విమానంలో వెళ్లి మరి తీసుకొచ్చిన పరిస్థితుల నేపథ్యంలో ఆ రోజు కేసు నమోదు చేసుకున్న స్టేషన్ ఇన్ఛార్జి సిఐగా ఉన్న సత్యనారాయణని ఆ కేసు దర్యాప్తు మొదలు పెట్టిన ఏసీపీ హనుమంతరావుని ఇప్పటికే సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ప్రధానంగా ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లు మొదటి నుంచి కూడా ఆమె చెప్తా ఉంది. పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్ని, వీళ్ళ ముగ్గురు పాత్రకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఆధారాలు కూడా చెప్పారు. అంతేగాని ఇబ్రహీంపట్నం గెస్ట్ హౌస్ లో బంధించి చిత్రహింసలకు గురి చేసిన వైనంపై కూడా ఆమె మొత్తం పూర్తి వివరాలు అందజేస్తున్న నేపథ్యంలో లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాత వరుసగా దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఈ రోజు జత్వాని మరోసారి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ రావడం, సిఐ మరిన్ని ఆధారాలు ఇవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది. అది ఇందులో ప్రధానంగా ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి విశాల్ గున్ని స్వయంగా ఫ్లైట్ లో ముంబై వెళ్లి కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకొచ్చారు. మహిళా పోలీసులు కూడా లేరని చెప్తా ఉన్నారు. అది డీసీపీ రమణమూర్తి పాత్ర కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. వీరిద్దరిని కనుక విచారిస్తే మరిన్ని కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కూడా ఆమె పోలీసులు చెప్పినట్టు తెలుస్తా ఉన్నారు. ఇప్పటికే ఆ ప్రత్యేక అధికారి కూడా స్రవంతికి డాక్టర్ స్రవంతి కూడా ఇటీవల ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఈ మొత్తం అంశాన్ని కూడా పూర్తిగా వివరించడం కూడా జరిగింది. అయితే ఆమె ఇచ్చిన అంశాన్ని కూడా పూర్తిగా పోలీసులు కూడా పూర్తిగా క్రోడీకరించుకుని ఒకవైపు ఆ సాక్ష్యాలు, ఆమె ఇచ్చిన సాక్ష్యాలతో పాటు ఆ టెక్నికల్ అంటే సాంకేతిక పరమైన అంశాన్ని కూడా జోడిస్తూ అప్పుడు వీళ్ళ ఫోన్లు కావచ్చు, వీళ్ళ వాట్సాప్ కాల్స్ కావచ్చు, చాటింగ్లు కావచ్చు, అలా ఇతర అంశాలు కూడా పూర్తిగా క్రోడీకరించుకుని పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసు అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు జత్వాని ఇచ్చిన ఆధారాలతో కొన్ని సాంకేతికపరమైన అంశాలు కూడా సరిపోవడంతో రేపు కానీ ఎల్లుండి కానీ ఐపీఎస్ అధికారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అదే ఇందులో ఇంకా ఎంతమంది పాత్రదారులు, కొత్తదారులు ఉన్నారు, అసలు అలాగే కుక్కల విద్యాసాగర్ సంబంధించి కూడా అతని ద్వారా ఎంతవరకు వ్యవహారం అంశాలపై పూర్తి విచారిస్తున్నారు. మొత్తం ఈ కేసు సంబంధించి అందరూ ఎంతమంది అరెస్ట్ చేసే అవకాశం కూడా అందరూ భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.